to pass in that day that his burden shall be taken away from off thy shoulder, and his yoke from off thy neck, and the yoke shall be destroyed because of the anointing. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. The burden shall be removed, ఆ భారము తొలగించబడును, and the yoke shall be destroyed కాడి కొట్టివేయబడును by reason of the anointing. అభిషేకమును బట్టి జరుగును. Whatever has been harassing you all this while, ఇంతకాలం నిన్ను ఏదైతే ఇబ్బంది పెడుతుందో, whatever has bound you up for so long, ఇంతకాలం ఏదైతే మిమ్మల్ని బంధించిందో, is now going to be destroyed అది ఇప్పుడు నాశనం కాబోతుంది by virtue of the anointing of God. దేవుని యొక్క అభిషేకమును బట్టి Can జరుగుతుంది. I hear an amen? The anointing is the power of God, అభిషేకము అనేది దేవుని శక్తి అయ్యున్నది, for which the devil does not have an answer. దాని దగ్గర ఎదిరించడానికి అపవాదికి అధికారం The ఉండదు. anointing is all powerful అభిషేకము సర్వశక్తి to కలిగినది, destroy every yoke and remove every burden that you may be facing and having in your life. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి కాడిని, ప్రతి భారాన్ని తొలగించడానికి శక్తిని కలిగినది. But, child of God, దేవుని బిడ్డలారా, my question to you is this: నా ప్రశ్న ఏంటంటే, do you really desire this anointing? ఈ అభిషేకమును నిజంగా కోరుకుంటున్నావా? Do you really desire this anointing? నువ్వు నిజంగా ఈ అభిషేకమును You కోరుకుంటున్నావా? have to answer this question for yourself, మీకు మీరుగానే సమాధానం చెప్పుకోవాలి. because what you don't desire, you don't deserve. ఏదైతే మీరు వాంఛించలేరో దాన్ని పొందుకునే అర్హులు కాదు మీరు. What you don't desire, you don't deserve. మీరు ఆశించకపోతే దాన్ని పొందుకునే అర్హత మీకు లేదు. And what you don't seek, you don't find. ఏదైతే మీరు వెదకరో దాన్ని పొందుకోలేరు. Now go to Isaiah 55, please. యెషయా గ్రంథం 55 తెరుచుకుందాం. Isaiah 55. 55 యెషయా గ్రంథం And look at verse 1. మొదటి వచనం. Ho, everyone that thirsteth, come ye to the waters, and he that hath no money, come ye, buy and eat. Yea, come, buy wine and milk without money and without price. Wherefore do you spend money for that which is not bread, and your labor for that which satisfieth not? Hearken diligently unto me, and eat ye that which is good, and let your soul delight itself in fatness. తప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రూకలిచెదరు? సంతుష్టి కలగజేయి దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. It is the anointing that enables breakthrough. ఈ అభిషేకమే మనల్ని విడుదల పొందుకునేలా చేస్తుంది. The anointing is what enables breakthrough. ఈ విడుదలను కలిగించేది అభిషేకమే. If you are stagnating in life, నీ జీవితంలో నువ్వు ఆగిపోయిన వాడివైతే, whether it's in your spiritual life, నీ ఆత్మీయ జీవితంలో కావచ్చును, in your relationship with others, ఇతరులతో నీ సంబంధాలు కావచ్చును, or in your marriage, నీ వైవాహిక జీవితం కావచ్చును, or in your business, నీ వ్యాపారంలో కావచ్చును, you desire to go to your next level. తర్వాతి స్థాయికి వెళ్ళాలని But there కోరుతున్నావు. are always forces that are trying to hinder and stop your progress. నీ అభివృద్ధిని ఆపడానికి ఏదో రకమైన ఆటంకము ఎల్లప్పుడూ There కలుగుతుంది is a నీకు. power of the enemy that is trying to not just put you where you are, but to pull you down from where you ఈ are. అపవాద్యక శక్తి అనేది మిమ్మల్ని ఉన్న స్థాయిలో ఉంచడం కాదు కానీ అక్కడ నుంచి క్రిందికి లాగేస్తుంది మిమ్మల్ని. But as a child of God, అయితే ఒక దేవుని బిడ్డగా we should never forget ఎప్పుడు what మర్చిపోకూడదు God said. దేవుడు చెప్పిన మాటని. He said, be blessed, ఆయన ఏమన్నాడు? మీరు అభివృద్ధి పొందండి, increase, అభివృద్ధి పొంది ఆస్వాదించబడండి, multiply, విస్తరించండి, replenish, నిండించండి, subdue, లోపరుచుకోనండి, and take dominion. ఆధిపత్యం వహించండి అన్నాడు. God constantly wants us to grow and exceed and abound. మనము ఎల్లప్పుడూ వర్ధిల్లి ఆశీర్వదించబడాలి అని దేవుడు కోరుతున్నాడు. We should never be stagnant in life. జీవితంలో ఎక్కడ కూడా నిలిచిపోయిన వారంగా We should ఉండకూడదు. keep moving forward. ముందుకు కదులుతూ ఉండాలి. Increase has to show up in all aspects of life. మన జీవితంలో అన్ని భాగాలలో అభివృద్ధి కలగాలి. Blessing should show up in all areas of life. జీవితంలో అన్ని భాగాలలో ఆశీర్వాదం But కనబడాలి. remember, there is an enemy. గుర్తుంచుకోండి, ఒక శత్రువు నాడు. And you cannot win this war
in your own నీ strength. సొంత బలముతో నీవు యుద్ధంలో గెలవలేవు. It's the anointing that will enable you to break through. ఈ విడుదల పొందుకోవడానికి అభిషేకమే నీకు So శక్తినిస్తుంది. you desire and I need to desire for the anointing. కాబట్టి అభిషేకం కొరకు నీవు నేను ఆశపడాలి. In Isaiah chapter 55, యెషయా గ్రంథం 55వ he అధ్యాయంలో said, he that thirsteth, దప్పికొనిన వారలారా, I want you to mark that word. ఆ మాటను మీరు మార్క్ చేసుకోండి. He that thirsteth. దప్పికొనిన వారలారా అంటున్నాడు. You cannot receive the anointing without a thirst. మీరు దప్పిక లేకుండా అభిషేకమును పొందుకొనలేరు. You cannot receive the real empowerment of the Holy Ghost without the thirst. ఈ దప్పిక లేకుండా నిజమైన పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకొనలేరు. In the New Testament, క్రొత్త నిబంధనలో Jesus says in the book of John, యోహాను సువార్తలో యేసుక్రీస్తు he అంటున్నారు, that thirsteth, దప్పికొనిన వారు let him come unto me. నా యొద్దకు రావాలి అన్నాడు. See, without a thirst, ఈ దప్పిక అనేది you లేకుండా will never be filled. నువ్వు తృప్తి పరచబడలేవు. That's why I asked the question, అందుకే మిమ్మల్ని ప్రశ్న do అడిగాను, you really desire the anointing? నిజంగా నువ్వు అభిషేకం కొరకు ఆశపడుతున్నావా? Now, don't be too quick in answering because I'm going to show you something. ఒక విషయాన్ని మీకు చూపిస్తాను, వెంటనే సమాధానం Because it is చెప్పండి. very easy to say yes అవును అని చెప్పడం చాలా సులభమే, until you really find out what it's going to cost you. అది ఏమి చెయ్యాలో అది తెలిసే వరకు. Say amen. ఆమేన్. He said, he that thirsteth, come ye to the waters. తప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు వచ్చి He తీసుకొనండి. that hath no money, come eat. రూకలు లేని వారు వచ్చి భోజనం చేయండి. Buy and eat. మీరు కొని భోజనం చేయండి. Come buy wine and milk without money and without price. రూకలు లేకపోయినను ఏమి ఇయ్యకయే ద్రాక్షరసము పాలను కొనిడి. I want you to understand something. ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. Heaven's treasures are not free. పరలోక నిధులు ఉచితంగా వచ్చేవి కాదు. Heaven's treasures are not free. పరలోక నిధులు ఉచితంగా వచ్చేవి కాదు. Salvation is the only thing that is offered free. ఈ రక్షణ ఒకటి మాత్రమే ఉచితంగా అనుగ్రహించబడేది. Nothing else comes free. ఇంకా ఏది కూడా ఉచితంగా దొరకదు. It is available to all, అందరికి అందుబాటులో ఉంటుంది, but a price has to be paid. కానీ ఒక వెల మాత్రం చెల్లించబడాలి. There is a price tag on heaven's gems. ఆ పరలోక వస్తువులకి ఒక వెల ధర అనేది ఉన్నది. If there is something you want to receive from heaven, remember there is a price attached to it. పరలోకం నుండి ఏమైనా నువ్వు పొందుకోవాలనుకుంటే దానికి ఒక వెల అనేది కూడా ఉందని గుర్తుంచుకోండి. The anointing is not free. ఈ అభిషేకం ఉచితంగా వచ్చేది కాదు. Even in the natural, ఈ సహజంగా చూస్తే కూడా anything of value is not free. విలువైనది ఏది కూడా ఉచితంగా దొరకదు. Amen. ఆమేన్. Anything of value is not free. విలువైనది ఏది ఉచితంగానే దొరకదు. The more valuable something is, the more expensive it is. ఒక వస్తువు ఎంత విలువైనదైతే అంత ధరగా ఉంటుంది అది. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Diamonds are more expensive than other stones. మిగతా వాటికంటే ఈ వజ్రాలు చాలా విలువైనవిగా Why? ఉన్నాయి. Because they're more valuable. ఎందుకంటే విలువైనటువంటి విషయాలు The కాబట్టి. higher the value, దాని విలువ ఎంత ఎక్కువ ఉంటే the higher the price tag. ధర కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. So here he says, ఇక్కడ చెప్తున్నాడు, come and buy మీరు వచ్చి కొనండి and eat. He does భుజించండి. not say come and take or receive. మీరు వచ్చి తీసుకోనండి అని చెప్పట్లేదు ఆయన. But as far as salvation is concerned, ఈ రక్షణ విషయానికి he వచ్చినప్పుడు says, he that receiveth him. ఆయన ఏమన్నాడు, ఆయనను అంగీకరించువాడు. All you got to do is come and receive Jesus. మీరు వచ్చి యేసుక్రీస్తుని అంగీకరించాలి అంతే. But when it comes to this here, అయితే ఈ విషయానికి he's వచ్చినప్పుడు not saying receive or take. మీరు తీసుకోనండి He పొందుకోనండి uses the అనట్లేదు. word buy. ఇక్కడ కొనండి అని చెప్తున్నాడు. He says buy. మీరు కొనండి That అంటున్నాడు. means it is not free. అనగా ఉచితంగా దొరికేది కాదు ఇది. There is a price. ఒక వెల ఉన్నది. And the price is ఆ వెల ఏంటంటే come. What రండి. does he say? Come. ఏమన్నాడు? రండి. Come ye buy. రండి మీరు The కొనండి. first thing you got to do to buy is to come. కొనటానికి మొట్టమొదటిగా మనము రావాలి. You must come to God in person. అనగా వ్యక్తిగతంగా దేవుని దగ్గరికి రావాలి నీవు. If you desire the anointing, నువ్వు అభిషేకమును ఆశపడితే I cannot go in your place. నీ స్థానంలో వెళ్ళలేను. Because this is non-transferable. ఎందుకనగా ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు ఇది. It is a non-transferable responsibility. ఈ ఒకరి నుంచి ఒకరికి వర్తించే విషయం కాదు ఇది. I cannot go on my wife's behalf, and my wife cannot go on my behalf for the anointing. ఈ అభిషేకం కొరకు నేను నా భార్య స్థానంలో కానీ ఆమె నా స్థానంలో కానీ వెళ్ళి తీసుకొనలేదు దీనిని. Nobody gets anointed without first having an encounter with God. మొట్టమొదటిగా యేసుక్రీస్తును సంధించకుండా ఎవరు కూడా ఈ అభిషేకాన్ని పొందుకొనలేరు. Say amen. ఆమేన్. He says, come, buy, and eat. ఆయన అన్నాడు, రండి కొనండి భుజించండి. Hallelujah. హల్లెలూయా. So the first thing is we need to come. కాబట్టి మొదట మనము But he రావాలి. says,
he that thirsteth come. ఆయన అన్నాడు దప్పికొన్న వారు రావాలి. It's not just coming with a casual attitude. నిర్లక్ష్యంగా వైఖరితో రావడం It's కాదు ఇక్కడికి. coming with a hunger and a thirst and a desire and a longing. ఒక ఆకలి, ఒక వాంఛ, ఒక తప్పికతో, కోరికతో రావడం అక్కడికి. That's why in John chapter 7 verse 38 and 39, అందుకోసమే యోహాను సువార్తలో 7:38-37 he లో says, ఉంది. if any man thirst, ఎవడైనా దప్పికొన్న ఎడల let him come and drink. వాడు నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. Are you thirsty? నువ్వు దప్పికొని ఉన్నావా? That's a question. అది ఒక ప్రశ్న. Are you thirsty? నీవు దప్పికొని ఉన్నావా? Now, it's easy to say yes. అవును అని చెప్పడం But సులభమే. remember, your action is what will prove your heart attitude. నీ వైఖరిని, నీ క్రియలు చూపిస్తాయి బయటికి. So God is saying, come. ఆయన దేవుడు అంటున్నాడు రండి. That means get in touch. అనగా మీరు ఆయనతో సంబంధం కలిగి That ఉండండి. does not mean just go to church. కేవలం సంఘానికి వెళ్ళడం మాత్రమే అని అర్థం You కాదు. have to get in touch మీరు సంబంధంలో ఉండాలి దేవునితో. and draw near to Him. ఆయనకు సమీపంగా రావాలి. Until you are in touch, మీరు సంబంధంలో ఉండే వరకు you cannot be touched. నీవు దేవుని ద్వారా తాకిడి పొందుకోలేవు. Until you are in touch, నువ్వు ఆయనతో సంబంధంలో ఉండే you వరకు cannot be touched. దేవుని ద్వారా నువ్వు తాకబడు. శ్రావణి అనేటువంటి ఒక సహోదరి మరి హిందూ బ్రాహ్మణ్ కుటుంబం నుంచి మరి నిజరక్షకుడైన యేసుక్రీస్తుని తెలుసుకోవడం జరిగింది. మరి ఈ సహోదరి 2009 నుంచి 2011 వరకు కూడా మరి ఒక ఉద్యోగం కొరకు వెతుకుతున్నారు. మరి అన్ని సంవత్సరాలు కూడా మరి తన ప్రయత్నం అంతా కూడా విఫలం అవ్వడం జరిగింది. అయితే మరి మన సంఘానికి ఒక సహోదరి మరి పరిచయం చేశారు. మరి బ్రాహ్మణ్ కుటుంబం నుంచి రావడంతో కొద్దిగా మరి వెనకడుగు వేసినప్పటికీ తన ప్రోత్సాహంతో ఈ సహోదరు మన సంఘానికి రావడం ప్రారంభించారు. మన సంఘానికి వచ్చినటువంటి ఒక నెల రోజుల్లోనే మరి అద్భుతమైన రీతిలో దేవుడు తనకి ద్వారం తెరిచి HDFC బ్యాంక్ లో మరి అసిస్టెంట్ మేనేజర్ గా తనకు ఒక మంచి పోస్ట్ ఇచ్చి ఆశీర్వదించడం జరిగింది. మరి ఇన్ని సంవత్సరాలుగా మరి జరిగినటువంటి కార్యము దేవుని యొక్క సన్నిధిలో ఆ కుమార్తె పొందుకున్నారు. యేసుక్రీస్తు మాత్రమే నిజరక్షకుడు అనేటువంటి సాక్ష్యాన్ని ఈ సహోదరు కలిగి ఉన్నారు. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. The kingdom of heaven, then shall the kingdom of heaven be likened unto 10 virgins, which took their lamps and went forth to meet the bridegroom, and 5 of them were wise and 5 were foolish. 25వ అధ్యాయం 1వ వచనం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. Now remember, they're all virgins. వీరందరూ కూడా కన్యకలే. All right? They all want to meet with the master. వారందరూ కూడా యజమాని All కలవాలనుకున్నారు. right? Which took their lamps and went forth to meet the bridegroom. వారు దివిటీలు పట్టుకొని Every one of them was a virgin, వారందరూ కూడా కన్యకలైన and వారు. every one of them wanted to meet the bridegroom. వారందరూ కూడా వరుణ్ణి కలవాలని కోరుకున్నారు. 5 of them were wise and 5 were foolish. వీరిలో 5గురు బుద్ధి లేని కన్యకలు, 5గురు బుద్ధి గలవారు. They that were foolish took their lamps and took no oil with them. ఆ బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. So there are what? 5 wise and 5 foolish. ఇక్కడ 5గురు బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు ఉన్నారు. But remember, all of them are virgins, వారందరూ కూడా కన్యకలే. and all of them want to meet the bridegroom. అందరూ కూడా వరుణ్ణి కలుసుకోవాలనుకున్నారు. And here it says, the 5 foolish, అయితే 5గురు బుద్ధి లేని వారు what did they do? They took their lamps, వారు దివిటీలు తీసుకున్నారు, but there was no oil with them. కానీ సిద్ధలో నూనె తీసుకొని పోలేదు. Question. ప్రశ్న, What does oil represent? నూనె దేనికి సాదృశ్యము? Come on, anointing. Everybody say anointing. See, that means these 5 were not careful and not desirous and not prepared, so they didn't go with the anointing. కాబట్టి 5గురు సిద్ధపడలేదు, దాని కొరకు ఆశపడలేదు. కాబట్టి ఆ అభిషేకమును వారు పొందుకోవడం జరగలేదు. They were not careful, they were careless and negligent. వారు పట్టించుకోలేదు, నిర్లక్ష్యంగా ఉన్నారు వారు. But the wise took oil in their vessels with their lamps. అయితే బుద్ధి గల వారు వారితో పాటు నూనె తీసుకొని While వెళ్ళారు. the bridegroom tarried, they all slumbered and slept. ఆ పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ నిద్రపోయారు. But at midnight there was a cry made. అయితే మధ్యరాత్రి వేళ ఒక Behold, the శబ్దం వచ్చింది. bridegroom cometh, go ye out to meet him. ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొంటకు రండి అని కేకలు Then వినబడెను. all those virgins arose and trimmed their lamps. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డ్యూటీలను చక్కబర్చిరి. And the foolish said unto the wise, బుద్ధి లేని కన్యకులు చెప్పారు, give us your oil, for our lamps are gone out. మా దివిటీలు ఆరిపోచున్న కనుక మీ నూనెలో మాకు ఇమ్మని When అడిగారు the బుద్ధి గల వారిని. bridegroom arrived, ఈ పెళ్లి కుమారుడు is వచ్చినప్పుడు when the foolish began to think about the oil. అప్పుడు బుద్ధి లేని వారు ఆలోచించడం మొదలు పెట్టారు నూనె గురించి. Oh, am I talking to you tonight? Don't wait for the problem to arrive before you think of the need for the anointing. మీరు అభిషేకము అనే అక్కర గురించి ఆలోచించక ముందు ఆ విషయాన్ని ఆ సమస్య వచ్చే వరకు మీరు The చూడకండి. anointing is what will enable you to break through. ఈ అభిషేకం అనేది విజయం పొందుకోవడానికి మీకు సహాయం చేస్తుంది. Okay, look at this.
చూడండి. And the foolish said unto the wise, give us your oil, for our lamps are gone out. మా దివిటీలు ఆరిపోచున్న గనుక నూనెను ఇవ్వమని అడిగారు. But the wise answered, saying, అప్పుడు బుద్ధిగల కన్యకులు చెప్పారు, not so. అలా ఇలా ఉండకూడదు. Lest there be not enough for us and you, but you go ye rather to them that sell and buy for yourselves. మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనడని వారితో చెప్పిరి. What are they saying? వారేం చెప్తున్నారు? Go and buy for yourself. మీరు వెళ్ళి మీరే కొనుక్కోనండి. Each one of us has to buy for himself or herself the oil. మనలో ప్రతి ఒక్కరు కూడా ఈ నూనెను మన కొరకు మనమే కొనుక్కోవాలి. The encounter cannot be shared. అనగా ఈ సంధించడం అనేది ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు. My friend, the Bible tells us బైబిల్ బోధిస్తుంది in the book of Acts, అపోస్తల కార్యములో chapter 1 verse 8. మొదటి అధ్యాయం Come 8వ on, let's go వచనములో there. Jesus said to them యేసుక్రీస్తు చెప్పాడు, that they should stay in Jerusalem. యెరూషలేములో కనిపెట్టమని చెప్పాడు. Wait for the promise of the Father, which saith he, you have heard of me. మీరు తండ్రి వలన కలుగు వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని తెలియచేశాడు. Verse 8. 8వ వచనం చూడండి. But you shall receive power after that the Holy Ghost is come upon you. And you shall be witnesses unto me both in Jerusalem and in Judea and Samaria and unto the uttermost part of the earth. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందిరని వారితో చెప్పెను. Now, we know that one of the evidences of being filled with the Holy Ghost is speaking in tongues. పరిశుద్ధాత్మతో నింపబడడంలో ఉన్నటువంటి ఒక సాదృశ్యం ఏంటంటే భాషలతో మాట్లాడడం జరుగుతుంది. Jesus here was not so much focused on tongues, but he talked about power. యేసుక్రీస్తు ఇక్కడ భాషల మీద కాదు కానీ ఈ దేవుని శక్తి పైన దృష్టి పెడుతున్నారు. He said, చూడండి. after that the Holy Ghost is come upon you, పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు you shall receive dynamite power, మీరు విస్ఫోటం శక్తిని పొందుకుంటారు. which is God power, అనగా దేవుని శక్తి, అది divine empowerment దైవికమైనటువంటి to శక్తి, అది do supernatural things సహజతీతమైన కార్యాలు that are చేయడానికి beyond human understanding. మానవ జ్ఞానమునకు మించినవి. He said, when you receive the Holy Ghost, మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అంటున్నాడు. when you receive what? And John chapter 7 verse 38-39, యోహాను సువార్త 7:37-39లో ఉంది. he says, he that thirsteth, let him come unto me. తప్పికొన్నవాడు నా యొద్దకు రావాలి. Let me read that for you. In the last day, the great day of the feast, verse 37 of chapter 7, if any man thirst, let him come unto me and drink. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమైన యేసు నిలిచి ఎవడైనను దప్పికొన్న ఎడల నా యొద్దకు He that రావలెను. believeth on me, as the scripture hath said, out of his belly shall flow rivers of living water. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు But పారును. this spake he of the Spirit, which they that believe on him should receive. For the Holy Ghost was not yet given, because that Jesus was not yet glorified. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందుకొనబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహించబడి He said, ఉండలేదు. you need to have a desire and the thirst to come for the infilling. ఈ నింపబడడం కోసం ఆత్మతో మీరు ఒక ఆశను కలిగి ఉండాలి. He that thirsteth, let him come. తప్పికొన్నవాడు రావాలి And he అంటున్నాడు. that believeth on me, as the scripture hath said, లేఖనం చెప్పినట్టుగా నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడో out of his spirit belly వాని కడుపులో నుండి shall flow rivers of living water. జీవ జల నదులు పారును. The rivers of living water is not just tongues, it's the power of God. జీవ జల నదులు అనేది భాషలు కాదు గాని దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. It is not just tongues, భాషలు మాత్రమే కాదు అది, but it is also the power of God. దేవుని శక్తి కూడా సాదృశ్యంగా ఉన్నది. Say amen, somebody. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Now, we got to understand, అర్థం when చేసుకోవాలి he మనం ఇక్కడ. says come, ఆయన రండి అని చెప్పినప్పుడు he's asking us to come and buy from him this anointing, ఆయన దగ్గరికి వచ్చి ఈ అభిషేకమును కొనండి అని this చెప్తున్నాడు. empowerment. ఈ శక్తిని There is పొందుకోమంటున్నాడు. something we need to do. మనం ఒక కార్యం చేయాలి దీని కొరకు. Church, I've been encouraging you to spend much time in prayer. ఆ ప్రార్థనలో మీరు ఎక్కువ సమయాన్ని గడపవలసిందిగా ప్రోత్సహిస్తున్నాను సంగమా. Not because you can clock your time, మీ సమయాన్ని మీరు చూసుకోవడం కోసం but కాదు prayer కానీ is the means through which you come to God and encounter God and do a spiritual transaction with God where you are empowered by God. ఈ ప్రార్థన అనేటటువంటి విషయము ద్వారా నువ్వు దేవుణ్ణి సందర్శించడానికి ఆయనతో ఒక సంధి ఏర్పాటు చేసుకోవడానికి శక్తిని పొందుకోవడానికి ఏర్పాటు చేయబడిన విషయము. Prayer is the way
for the anointing. ఈ ప్రార్థన అనేది అభిషేకాన్ని పొందుకోవడానికి ఒక మార్గము. Go to Luke chapter 4, please. లూకా సువార్త 4వ అధ్యాయం తెరుచుకుందాం. Luke chapter 4. లూకా సువార్త 4వ After అధ్యాయం. Jesus was water baptized యేసుక్రీస్తు నీటి బాప్తిసం పొందుకున్న తర్వాత in the river Jordan by John the Baptist, బాప్తిసం ఇచ్చి యోహాను ద్వారా యోర్దాను నదిలో the heavens opened up and the Holy Ghost descended in a bodily shape like a dove upon him. పరిశుద్ధాత్మ శరీర ఆకారంతో పావురం వలె ఆయన మీదికి దిగి And వచ్చును. a voice came from heaven which said, Thou art my beloved Son, in thee I am well pleased. అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు, నేను నిన్ను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. Jesus was water baptized. యేసుక్రీస్తు నీటి బాప్తిసం He was తీసుకున్నారు. Holy Ghost baptized. నీటి బాప్తిసం తీసుకున్నారు పరిశుద్ధాత్మతో. Am I right? నిజమేనా? I said, Am I right? And the Lord said, He is my beloved Son in whom I am well pleased. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు But చెప్తున్నాడు. now watch what happens. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. He is not released into ministry. ఆయన పరిచర్యలోనికి విడుదల చేయబడలేదు. In chapter 4 verse 1, ఆ యోహాను సువార్త 4వ the అధ్యాయం Bible 1వ వచనంలో says, And Jesus being full of the Holy Ghost, యేసుక్రీస్తు ఆత్మపూర్ణుడై ఉన్నాడు. He was full of the Holy Ghost, పరిశుద్ధాత్మతో పూర్ణుడై ఉన్నాడు. returned from Jordan, యోర్దాను నుండి and తిరిగి was వచ్చాడు. led by the Spirit into the wilderness. ఆత్మ చేత అరణ్యంలోనికి నడిపించబడ్డాడు. What happened? ఏం జరిగింది? Jesus went into the wilderness by the urging, the leading, and the direction of the Holy Ghost. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా యేసుక్రీస్తు అరణ్యంలోనికి He నడిపించబడ్డాడు. was there for 40 days and 40 nights. 40 దినాలు రాత్రులు ఉపవాసం ఉన్నాడు ఆయన. Now go to verse 13. 13వ వచనం నుండి చూద్దాం. When the devil had ended all the temptation, he departed from him for a season. అపవాది ప్రతిశోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. Okay. Go back to chapter 4, 4వ అధ్యాయం తెరుచుకుందాం. verse 1. మొదటి వచనం. Jesus, being full of the Holy Ghost, returned from Jordan. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉండి యోర్దాను నుండి When he వచ్చెను. was filled with the Holy Ghost, తను ఆత్మతో నింపబడ్డప్పుడు he came and the Holy Spirit led him into the wilderness. ఆయన వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని అరణ్యంలోకి తీసుకొని In the పోయాడు. wilderness, he spent 40 days and 40 nights. ఈ అరణ్యంలో 40 దినములు గడిపాడు ఆయన. So I want you to see this. ఒక He విషయం was చూడాలి. separated unto God. ఆయన దేవుని కొరకు వేర్పాటు చేయబడ్డాడు. He fasted and prayed. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. And in that time, he was also tempted. అదే సమయంలో తాను శోధించబడ్డాడు But he కూడా. overcame every temptation. ప్రతి శోధనను జయించాడు. Look at verse 14 now. 14వ వచనం చూడండి. And Jesus returned in the power of the Spirit into Galilee. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వచ్చెను. Now, in verse 1, మొదటి వచనంలో it says Jesus being full of the Holy Ghost returned from Jordan. యోర్దాను నుండి ఆయన ఆత్మ పూర్ణుడై But వచ్చాడు. you do not read the word power. అక్కడ శక్తి అనే మాట కనబడట్లేదు But in మనకి. verse 14, 14వ వచనంలో it says he now returned in the power of the Spirit. ఈయన ఇప్పుడు ఆత్మ బలముతో వచ్చాడు అని ఉన్నది. See, there is an anointing coming ఒక అభిషేకం అనేది వస్తుంది for the call on his life. ఆయన జీవితంలో ఉన్న దేవుని పిలుపు కొరకు. See, everybody is called to do something in God's economy. అందరూ కూడా దేవుని రాజ్యంలో కార్యాలు చేయడానికి పిలువబడ్డారు. And for us to fulfill our destiny, మన గమ్యాన్ని మనము we నిర్వర్తించడానికి need divine empowerment. మనకు దైవికమైన శక్తి కావాలి. So what did Jesus do? కాబట్టి యేసుక్రీస్తు ఏం As చేశాడు? soon as he was filled with the Holy Ghost, ఆత్మతో నింపబడిన he వెంటనే didn't go ministering. ఆయన పరిచర్యలోనికి He didn't వెళ్ళలేదు. go preaching the word. ప్రసంగిస్తూ He వెళ్ళిపోలేదు didn't ఆయన. go healing the sick. స్వస్థపరుస్తూ వెళ్ళలేదు He ఆయన. was led by the Spirit to spend more time with God. దేవుడితో సమయాన్ని గడపడానికి నడిపించబడ్డాడు. He that thirsteth, తప్పికొన్న let వారలారా him come unto me. నా యొద్దకు రావాలి. Hallelujah. హల్లెలూయా. As he spent time with God ఆయన దేవుడితో సమయాన్ని గడుపుతూ ఉండగా 40 days and 40 nights, 40 దినములు 40 and రాత్రులు overcame every temptation of the devil. అపవాది యొక్క ప్రతి శోధనను జయించాడు. Now the Bible says ఇప్పుడు బైబిల్ he బోధిస్తుంది returned in the power of the Spirit into Galilee, ఆయన పరిశుద్ధాత్మ బలముతో గలిలయకు వెళ్ళెను. and there went out a fame of him throughout all the region round about. ఆయనను గురించిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. And he taught in their synagogues, వారి సమాజ మందిరంలో బోధించాడు. being glorified of all. అందరి ద్వారా ఘనత పొందాడు. Hallelujah.
హల్లెలూయా. There is a price to pay. వెళ్ళ అని చెల్లించడానికి ఒక ధర ఉన్నది. Come on. You see, you cannot be anointed if you don't draw with a thirst and yearn and spend time in His presence to get in touch with God. మీరు దాహంతో ఆయన సన్నిధికి వచ్చి ఆయనతో సంబంధమును ఏర్పాటు చేసుకుంటేనే తప్ప మీరు ఈ విధంగా నింపబడలేరు. మా టీవీ ప్రోగ్రాం ద్వారా మీరు దీవించబడుతున్న విధానంను బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. కేవలం టీవీ ప్రోగ్రాం ద్వారా మాత్రమే కాకుండా మార్పు అనే పేరుతో మహాసభలు కూడా శామ్యూల్ పట్టా మినిస్ట్రీస్ నిర్వహిస్తుంది. 2012లో అనేక ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సభల ద్వారా అనేక మంది దేవుని వాక్య ప్రత్యక్షత పొందుకొని దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు. దేవుని రాజ్యము విస్తరించుటలో అనేకులు దేవుని రాజ్యంలో చేర్చబడినట్లు నాతో ఏకీభవించిన ఈ పరిచర్యలో పాలు పంచుకుంటున్న నిబంధన భాగస్వాములందరినీ నేను అభినందిస్తున్నాను. మీలో ఎవరైనా మా పరిచర్య ద్వారా దీవించబడుతూ అనేకులకు దీవెనకరముగా ఉండాలని ఆశించినట్లయితే మీరు కూడా నిబంధన భాగస్వాములుగా చేరడానికి ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్లను సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.